ఎప్పుడో తవ్విన గుంతలు, ఎప్పుడో తవ్విన రోడ్లు, ఎక్కడ ఏముందో తెలియదు. బురదుందా, రాళ్లున్నాయా లేక పైపులున్నాయా అనే విషయాలపై క్లారిటీ ఉండదు. వర్షపు నీటిలో అయితే గమ్యం గందరగోళమే. రోడ్లపై తవ్విన గుంతల్ని కాంట్రాక్టర్లు పూర్తి చేయకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడంతో ఫైనల్గా ప్రయాణికులు ప్రమాదాల్లో పడి పరేషాన్ అవుతున్నారు. కొంతమందికైతే గాయాలు తప్పట్లేదు. ఇక ట్రాఫిక్ జామ్లు, జంక్షన్ జామ్లు కూడా మామూలే అయిపోయాయి. సిటీ రోడ్ల డేంజర్ తవ్వకాలపై శ్రీనివాస్ ఇచ్చే స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. వర్షాకాలంలో రోడ్లను తవ్వకూడదనే నిబంధన ఉంది. వర్షాకాలంలో రోడ్లను తవ్వడం వల్ల ఇలా గుంతల్లో నీరు చేరి అక్కడ రోడ్డు ఉందో లేదో తెలియని పరిస్థితి నెలకొంటుంది. ఈ విధంగా ఉండడం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా వర్షాకాలంలో రోడ్లను తవ్వడం వల్ల పక్కనున్న ప్రాంతం కూడా మెత్తగా మారి అది కూడా ప్రమాదానికి గురవుతుందని అధికారులు కానీ నిపుణులు కానీ కొంతమంది నిపుణులు చెబుతున్నారు. అయితే ఇదే విధంగా వర్షాకాలంలో తవ్వుతూ పోతే అనేక రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ వర్షాకాలంలో రోడ్లను తవ్వకూడదనే నిబంధనలను కూడా కొంతమంది ఉల్లంఘించి ఈ రోడ్లను తవ్వడం వల్ల కూడా అనేక ప్రమాద బారిన వాహనదారులు కావచ్చు, పాదచారులు కావచ్చు పడుతున్న సంఘటనలు నిత్యం ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనం ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ముషిరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాము. అయితే ఇక్కడ చూస్తే తవ్వేందుకు కాదేది అనర్హం అన్నట్టుగా ఉంది. అయితే R&B రోడ్లు కావచ్చు, పంచాయతీ రోడ్లు కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ రోడ్లను కావచ్చు ఇష్టారాజ్యంగా తవ్వేసిన పరిస్థితులు మనం చూడవచ్చు, దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఇక్కడ తవ్వేసిన రోడ్ల వల్ల వాహనదారులు కావచ్చు, అదేవిధంగా పాదచారులు కావచ్చు అనేక ప్రమాదాలకు గురవుతున్నామని చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా దాదాపు ఇక్కడ 2 నెలల నుంచి కూడా పనులు జరుగుతున్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదని అంటున్నారు. అధికారులకు చెప్పినా, ప్రజాప్రతినిధులకు చెప్పినా కూడా ఎవరు దీనిపై పట్టించుకోని పరిస్థితి ఉందని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మనం కూకట్పల్లి పరిసర ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ ఈ రోడ్డు మార్గంలో దాదాపు 2 సంవత్సరాల నుంచి పనులు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే 2 నెలల నుంచి కూడా ఇక్కడ పనులు ఇక్కడ మాత్రం 2 నెలల నుంచి జరుగుతున్నాయి అంటున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు అంటున్నారు. దీనివల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు ఈ రోడ్లను ఇష్టారీతిగా తవ్వడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి? ఇక్కడ సౌత్ ఇండియాలో పనిచేస్తామండి. మాకు వెహికల్స్ కోసం చాలా ఇబ్బంది అవుతుంది. రోజు ఇటు స్ట్రైట్ ఇటు నుంచి వెళ్ళాల్సింది మేము మొత్తం తిరిగేసి ఇటు నుంచి వెళ్తున్నాం. దానివల్ల ఇబ్బంది ఉంది. ఇప్పుడు 2 months అవుతుంది, ఇంకా అవుతలేదు, ఎవరు పట్టించుకుంటలేరు. ఇది తవ్వడం వల్ల ఎవరైనా యాక్సిడెంట్ అయిందా? ఇక్కడ ఇంకేం లేదండి, వర్షం పడ్డప్పుడు కొంతమంది ఇక్కడ కింద పడ్డాడు, అదొకటి కష్టమైంది. యాక్సిడెంట్ అవన్నీ ఏం కాదు. రోజు ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్లో ఏంటంటే వన్ వే ఉంది. వన్ వే వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక నెల అవుతుందండి. నెల నుంచి ఈ పూడిపోయే పని అనేది జరుగుతులేదు. చాలా మన వర్షం అయితే దాంట్లో కూడా వెళ్ళిపోయినాయి నీళ్లు. అలా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క ప్రాబ్లం మాకు 2 months నుంచి ఇట్లా జరుగుతూనే ఉంది. ఇట్లా అధికారులు కేర్ తీసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మాకు. ఎందుకంటే ఆల్రెడీ ఒక 3 members మొన్న చిన్నపిల్లలు పడిపోయారు. వాళ్ళు రోడ్డుపై నిలుతున్న వాళ్ళు కూడా నడిచేటప్పుడు వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లంగా ఉంది. దీన్ని మాత్రం మీరు బాగా చూసుకొని బాగా కేర్ తీసుకుంటే మాకు బాగుంటుంది, వాళ్ళ పక్కన చుట్టుపక్కల తిరుగుతున్న వెహికల్స్ వాళ్ళకు కూడా బాగుంటుంది, అంత మంచిగా ఉంటుంది. అందుకోసం దీనికి అధికారులు కొంచెం కేర్ తీసుకుని దీని యొక్క నిర్మాణాన్ని తొందరగా కంప్లీట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. తవ్విన రోడ్డు వల్ల ప్రాబ్లం ఏంటంటే సాయంత్రం టైంలో, ఉదయం టైంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. వర్షం పడితే కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. తాగిన వాళ్ళు కానీ చిన్న చిన్న 2 wheelers ఉంటే ఇందులో పడ్డ అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా స్కూల్ బస్సులు అలాంటివి తవ్వి వదిలేయడం వల్ల అందులో కూరుకుపోతున్నాయి. ఆ కూరుకుపోయినప్పుడు ట్రాఫిక్ జామ్ ఇంకా తీవ్రతంగా అయిపోతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉషాములపూడి హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళాలన్నా కానీ రోడ్డు చాలా ఒక 2-3 kilometers చాలా ఉంది. అట్లాగే ఇట్లానే ఆతుకుల రోడ్డులా ఉంది. ముఖ్యంగా ఏంటంటే హార్ట్ పేషెంట్ని తీసుకెళ్ళాలన్నా కానీ, డెలివరీ పేషెంట్ని తీసుకెళ్ళాలంటే కూడా దాని ప్రభావం చాలా చూపిస్తుంది. దీనివల్ల ఇది 2 years నుంచి జరుగుతూనే ఉంది, కానీ ఇప్పటివరకు దీన్ని పూర్తి చేసిన సందర్భాలు అయితే ఏం లేదు. ఇది ఇంకా ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఇందాకంటే వేసవి ఉండే కాబట్టి అంత ప్రాబ్లం అనిపించలే. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. దయచేసి ఇది తొందరగా కంప్లీట్ చేస్తే బాగుంటుందని అధికారులు ఇలాంటి అక్రమ రోడ్ల తవ్వకాలు జరిపే వారిపై దృష్టి సారించాలంటున్నారు నగరవాసులు. సంబంధిత శాఖ అనుమతి లేకుండా రోడ్లను తవ్వే వారిపై కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలంటున్నారు. సో వాహనదారులు బీ కేర్ఫుల్, తవ్విన రోడ్లుంటాయి, జాగ్రత్త. కెమెరా పర్సన్ మోహన్తో శ్రీనివాస్, V6 News, హైదరాబాద్.